नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। मंगलवार को बेला मंडल में जय बापू, जय भीम और जय संविधान के नारों के साथ में रैलियां निकली। कांग्रेस नेता अपने अपने गांव, कस्बे, अपने अपने कार्यकर्ताओं के साथ जय बापू, जय भीम और जय संविधान के साथ आवाजें गूंजती रही। इन नेतागण का मकसद भारतीय संविधान के निर्माता बाबा साहेब अम्बेडकर पर अनुचित टिप्पणी के लिए केंद्रीय गृह मंत्री अमित शाह पर दबाव बनाने के लिए ये रैली मुनक्किद की गई है। मंडल के भेदोड़ा गांव में ब्लॉक कांग्रेस अध्यक्ष संजय गुंडावार, वरिष्ठ कांग्रेस पार्टी के नेता अशोक ठाकरे के साथ गांव में रैली निकाली गई। इस अवसर पर संजय गुंडावार ने कहा है कि प्रदेश कांग्रेस कमेटी के आदेश अनुसार ये रैली निकाली गई है। इस रैली के माध्यम से हम गांव में लोगों को बताएंगे कि किस तरह से भाजपा आरएसएस बाबा साहेब अम्बेडकर के संविधान को बदनाम कर रही है। हम अम्बेडकर पर अपमानजनक टिप्पणी के लिए गृह मंत्री अमित शाह को बर्खास्त करने की अपील करते हैं। भेदोड़ा गांव में अशोक ठाकरे, कांताराव भालेराव, नानाजी ठाकरे, गोविंदा जीवन, मारुति, विजय नामदेव, संतोष केमेकर, विजय भेदोड़कर, प्रभाकर, विजय धरने, श्रीनिवास, सुरेंद्र, आकाश, गजानन, विनय और अन्य ने भाग लिया। उसी तरह बेला मंडल के पाठन गांव में कांग्रेस मंडल अध्यक्ष फैजुल्ला खान के नेतृत्व में भी रैली निकाली गई। पाठन में भी जय बापू, जय भीम और जय संविधान के नारे गूंजते रहे। फैजुल्ला खान ने कहा है कि पिछले 10 सालों से केंद्र की सत्ता पर काबिज भाजपा सरकार संविधान का अपमान कर रही है, लोकतांत्रिक शासन चला रही है। पाटन गांव में कुंता नारायण रेड्डी, ढोटे अनिल, गेडाम गुलाब, पुरुषोत्तम रेड्डी, नानाजी, श्रीनिवास, अब्बास, उद्धव, तानबा, प्रशांत, भारत और अन्य ने भाग लिया। उसी के साथ में दहगांव में भी माजी झटपीटीसी रामदास नाखले के तत्वावधान में शाम के समय में रैली निकाली गई और गर्व के साथ में जय बापू, जय भीम और जय संविधान के नारे लगाए गए। इस संदर्भ में रामदास नाखले और मार्केट माझी चेयरमैन वामन वानखेड़े ने कहा है कि संविधान बचाने के लिए हम सब एकजुट होकर आंदोलन करेंगे और इनके साथ में चंद्रकांत मड़ावी, शंकर बोकरे, अब्बू, नयन वानखेड़े, प्रमोद, चंद्रकांत भोयर और अन्य ने भाग लिया। ఏఐసిసి మరియు పిసిసి పిలుపు మేరకు ఈరోజు బేలా మండలంలోని పాఠన్ గ్రామంలో ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది। మరి ఈరోజు ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏముంది అంటే, మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। మన భారతదేశంలో దాదాపు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు। మన జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మరి అహింస సత్యాగ్రహం ద్వారా మన మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది। మరి నాడు స్వాతంత్ర సమరంలో పాల్గొనని వారు ఈరోజు కాంగ్రెస్ యొక్క దేశభక్తిని వాళ్ళు శంకిస్తూ ఉన్నారు। నేను వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నా, మేము భారత స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బలిదానాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి। మరి నాడు మీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనక ఈరోజు మీరు భారతదేశంలో మరి ఏదైతే బాపు జాతిపిత మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఏదైతే నాథురామ్ గాడ్సే ఉన్నారో ఆ గాడ్సేను మీరు పూజిస్తున్నారు। నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। మరి ఈరోజు మీరు గత 10 సంవత్సరాల నుండి కేంద్ర అధికారంలో ఉండి ఈరోజు మన దేశంలో చూసినట్లయితే కుల మతాల పేరిట చిచ్చు పెట్టి దేశంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు। మరి ఇంకేంటంటే, మరి ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో మనకు స్వాతంత్రం వచ్చింది। స్వాతంత్ర అనంతరం మన భారతదేశం మనం స్వపరిపాలన కోసం మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని కూడా కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు। ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే, మన దేశంలో ఏదైతే మనం
అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి బదులు మనుస్మృతితో దేశాన్ని పరిపాలించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ప్రతి చోట అంబేద్కర్ గారిని అవమానించడం, మరి మనం మొన్న చూసినాం మన ఎక్కడైతే పార్లమెంట్లో స్వయాన ఈ దేశ యొక్క హోంమంత్రి కూడా ఏమంటాడంటే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ కు బదులు మీరు ఒక మీ దేవుని పేరు స్మరిస్తే మీకు పూర్వజన్మ సఫలీకృతమైందని చెప్పడం చాలా దురదృష్టకరం. అంబేద్కర్ అనే బాబాసాహెబ్ ఎప్పటికీ ప్రజల గుండెలో ఉంటాడు. ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ మన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈ రోజు చూస్తూ ఉంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులను ఈ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ ఈ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఉంది. మరి ప్రజలను ఎక్కడైతే ఈ కులాల మతాల పేరిట వాళ్ళపై హింసలు చేయడం ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క ధోరణి, రాజ్యాంగాన్ని కించపరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి. అందుకోసం ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఇదే. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని యొక్క నిరసనగా తీరుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు అధిక సంఖ్యలో గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్.